హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్పీఎస్ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. భీమిరెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లోని నివాసంతో పాటు 20 చోట్ల సోదాలు చేస్తున్నారు. 8 కోట్ల రూపాయల విలువైన విల్లాలో భీమిరెడ్డి ఉంటున్నారు. తనిఖీలలో ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్పీఎస్ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. భీమిరెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లోని నివాసంతో పాటు 20 చోట్ల సోదాలు చేస్తున్నారు. 8 కోట్ల రూపాయల విలువైన విల్లాలో భీమిరెడ్డి ఉంటున్నారు. తనిఖీలలో ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు. డిఎస్పీగా పనిచేస్తున్న భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం నార్సింగ్లో భీమిరెడ్డి నివాసం ఉంటున్న వెసిల్లా మెడోస్ విల్లా వద్ద అయితే ఉన్నాము. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా సమయం 7 గంటలు, అంటే దాదాపు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు 7 గంటలు నుంచి కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే భారీగా భీమిరెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబట్టినట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఎక్కడెక్కడ సర్వీస్లో కొనసాగాడు, అలాగే ఏ విధంగా డబ్బులు అక్రమాస్తులు ఏ విధంగా ఎవరి పేరు మీద అవన్నీ కూడా కూడబెట్టాడనే దానిపై ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే కూపీలు ఆగుతున్నారు. ఇప్పటికే బంగారు ఆభరణాలు కూడా పోలీసులు ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే వెసెల్లా మిడోస్లో ఉంటున్న భీమిరెడ్డి నివాసానికి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా చేరుకున్నారు. భారీగా విదేశీ మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. గతంలోనే భీమిరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు అయితే వచ్చాయి. ముఖ్యంగా అతను జడ్చల్లో ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు, సిఐగా పనిచేస్తున్న సమయంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడు. అక్కడ విలువైన ఖరీదైన ల్యాండ్లు సెటిల్మెంట్ల విషయంలో కావచ్చు, భూ తగాదాల విషయంలో సెటిల్మెంట్లు చేసి రాజకీయ నేతల్ని ప్రసన్నం చేసుకుని వాటి ద్వారా సెటిల్మెంట్లు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టాడు అనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. అలాగే 2 సైబరాబాద్ కావచ్చు, అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కావచ్చు, అక్కడ కూడా పోలీస్ శాఖలో డిఎస్పీగా సేవలు అందించాడు. ప్రస్తుతం డిఎస్పీగా సేవలు అందిస్తున్న సమయంలోనే భారీగా అవినీతి అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో ప్రస్తుతం డీజీపీ ఆఫీస్లో కంప్యూటర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో అయితే డిఎస్పీగా భీమిరెడ్డి అయితే కొనసాగుతూ ఉన్నాడు. మొత్తం 20 చోట్ల ఏసీబీ అధికారులు ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 20 చోట్ల పలు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు భీమిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అతని కార్యాలయంను, వీటితో పాటుగా అతని యొక్క స్నేహితుల ఇళ్లలో కూడా ప్రస్తుతం ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం లేదంటే రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు అయితే ఎంత మొత్తంలో నగదు సీజ్ చేశారు, అలాగే బంగారు ఆభరణాలు సీజ్ చేశారనే దానిపై ఒక స్పష్టత లేదు. అయితే ఈ సోదాలు నిర్వహించిన అనంతరం భీమిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ సోదాలో ఎక్కువగా భారీగా నగదుతో పాటు నగలు కూడా అధికారులు గుర్తిస్తే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే భీమిరెడ్డిని కేవలం విచారించి వదిలేస్తారా, అరెస్ట్ చేస్తారా అనే దానిపై కూడా సాయంత్రం లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున బంధువులతో పాటు స్నేహితుల పేర్ల మీద భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఏసీబీ అధికారులు అయితే భీమిరెడ్డి సమక్షంలోనే పరిశీలిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు దాస్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.